I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది తెలుగు టెక్. నా పేరు యశస్విని. అండ్ మనం లాస్ట్ వీడియోలో అసలు మ్యాట్లాబ్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఫ్రీయా లేకపోతే లైసెన్స్ తీసుకోవాలా, ఒకవేళ మనం అంత పెట్టి లైసెన్స్ తీసుకోలేకపోతే రీప్లేస్మెంట్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాము. ఈరోజు వీడియోలో వీటన్నిటికీ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాట్లాబ్ ఫ్రీ సాఫ్ట్వేరా? దీనికి ఆన్సర్ వచ్చేసి కాదండి. మ్యాట్లాబ్ అనేది ఒక కమర్షియల్ పెయిడ్ సాఫ్ట్వేర్. దీన్ని మ్యాథ్ వర్క్స్ అనే ఒక కంపెనీ డెవలప్ చేసిందనమాట. ఇండస్ట్రీస్లో ప్రొఫెషనల్గా వాడుకోవడానికి దీనికి లైసెన్స్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. కానీ దీనివల్ల స్టూడెంట్స్ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం మ్యాథ్ వర్క్స్ కొన్ని సపరేట్ ఆప్షన్స్ ఇచ్చిందనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాట్లాబ్ని లీగల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక 3 వేస్ ఉన్నాయి. అవేంటో మనం మ్యాట్లాబ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాము. ఐ విల్ నావిగేట్ యూ త్రూ ద హోల్ ప్రాసెస్. సో ఇది మ్యాట్లాబ్ వెబ్సైట్ అనమాట. యాజ్ యూ కెన్ సీ, దీనిలో ఫస్ట్ ఒక పాపప్ అడుగుతుంది. మీరున్న కంట్రీ లొకేషన్ అడుగుతుంది. యూ కెన్ సెలెక్ట్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ దెన్ మీకు ఇలాగా చూపిస్తుంది వెబ్సైట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనము ఓవర్వ్యూ చూసుకోవచ్చు. ఇందులో ఏమున్నాయి అసలు, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు అసలు మ్యాట్లాబ్ అంటే ఏంటి, ఏమేమి టూల్ బాక్సెస్ ఉన్నాయి, సిములింక్ దేనికి వర్క్ చేస్తుంది, దేంతో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అండ్ మనకి ఏదైనా డౌట్స్ వస్తే హెల్ప్ ఉంటుందా లేదా, ఏఐ అసిస్టెన్స్ సపోర్ట్, అసలు ఎలాగా మనం దీనిలో నావిగేట్ ఎలాగా చేసుకోవాలన్నది ప్రతిదీ డాక్యుమెంట్ చేసి ఉంది. అండ్ ఐ రికమెండ్ యూ టు సైన్ ఇన్ టు మ్యాథ్ వర్క్స్. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యాథ్ వర్క్స్లో. సో కమింగ్ బ్యాక్ టు మ్యాట్లాబ్ మెయిన్ పేజ్, మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఎండ్ వరకు మీకు ఇక్కడ హౌ టు బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో యూ కెన్ వ్యూ ప్రైజింగ్ అనమాట. సో అందులోని అడుగుతారు అసలు మీరు దేనికి యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ అయితే డిఫరెంట్ ప్రైజింగ్ చూడొచ్చు. అకాడమిక్ పర్పస్ అంటే పిహెచ్డి చేస్తున్న లేకపోతే పోస్ట్ డాక్స్ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళకి డిఫరెంట్ ప్రైజింగ్ చూడొచ్చు. స్టార్టప్స్కి అయితే డిఫరెంట్ ప్రైజింగ్ చూస్తారు. అండ్ స్టాండర్డ్ నార్మల్గా యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్రైజింగ్ చూస్తారు. అండ్ హోమ్ పర్పస్, ఇంట్లో కూర్చుని మామూలుగా ఇంట్లో హోమ్ ఆఫీస్ అంటారు కదా, అలా హోమ్ పర్పస్ అయితే డిఫరెంట్ ప్రైజింగ్ చూస్తారు. అండ్ ప్రైస్కి తగ్గట్టుగానే ప్యాకేజ్లో, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్లాబ్ అండ్ సిములింక్ స్టూడెంట్ సూట్ అని ఉంది కదా, దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కూడా వీళ్ళు చెప్తారనమాట. అండ్ ఇది యాన్యువల్, అంటే పర్ ఇయర్ బిల్లింగ్ చేస్తారనమాట. అంటే 12 monthsకి ఒకటేసారి బిల్లింగ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ స్టూడెంట్ సూట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి. సో ఐ యాడెడ్ ఇట్ టు ద కార్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మ్యాట్లాబ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ, మ్యాట్లాబ్ అండ్ సిములింక్ స్టూడెంట్ సూట్ అని. సో ఇందులో స్టూడెంట్ సూట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అనేది ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు. ఈ టూల్ బాక్సెస్ మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిములింక్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ టూల్ బాక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఆప్టిమైజేషన్ టూల్ బాక్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ టూల్ బాక్స్.
డిజిటల్ సిస్టమ్ ప్రాసెసింగ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్, ఇవన్నీ డీప్ లెర్నింగ్ టూల్ బాక్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ సూట్‌లో. అది కాకుండా మీరేమైనా ఇంకా టూల్ బాక్సెస్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాలనుకున్నా యూ కెన్ యాడ్ ఇట్ ఇలాగా. సో, పర్ టూల్ బాక్స్ ప్రైజింగ్ కూడా వాళ్ళిచ్చారు. నేనున్న ప్లేస్‌కి తగ్గట్టుగా వాళ్ళిచ్చారు. సో, మీరున్న ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రైజింగ్ అక్కడున్న కరెన్సీ ప్రకారంగా డిస్‌ప్లే అవుతదనమాట. సో, ఇక్కడ సిమ్‌లింక్‌లో ఇంకా వేరే టూల్ బాక్సెస్ ఉన్నాయి. సిమ్‌స్కేప్ మల్టీబాడీ ఇది ఫిజిక్స్ స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ టూల్ బాక్సు. అండ్ రోబోటిక్స్ స్టూడెంట్స్‌కి కూడా ఇది పనికొస్తదనమాట. సిమ్‌స్కేప్ మల్టీబాడీ. స్టేట్స్‌లో ఆప్టిమైజేషన్ చేయటానికి స్టేట్ ఫ్లో. తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ టూల్ బాక్స్‌లో ఒక బేసిక్ టూల్ బాక్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఇంకా మీకేమైనా కావాలి ఎక్స్‌ట్రాగా అంటే ఇలాగా మనం యాడ్ చేసుకోవచ్చు. సిగ్నల్ ఇంటిగ్రేషను, కమ్యూనికేషను, శాటిలైట్ కమ్యూనికేషన్స్, తర్వాత రోబోటిక్స్ అండ్ ఆటోనమస్ సిస్టమ్స్‌లో యూఏవీ టూల్ బాక్స్, రాస్ టూల్ బాక్స్. యూఏవీ అంటే డ్రోన్స్‌కి యూజ్ చేస్తారు. అండ్ రాస్ అంటే రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్ టూల్ బాక్స్. సో, ఇలాంటి టూల్ బాక్సెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఏ పర్పస్‌కి ఏ టూల్ బాక్స్ కావాలో మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్‌ని బట్టి ఆ టూల్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యాడ్ టు కార్ట్. ఆ తర్వాత మీరు కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు. సో, ఇదనమాట. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డౌన్‌లోడ్. సో, నేనైతే ప్రస్తుతానికి యాన్యువల్ లైసెన్స్ ఫర్ మ్యాట్లాబ్ జస్ట్ బేసిక్ మ్యాట్లాబ్ అండ్ సిమ్యులింక్ స్టూడెంట్ సూట్‌ని సెలెక్ట్ చేశాను. జస్ట్ మీకు చూపియటానికి. సో, ఇలాగా వస్తది. చెకౌట్ చేసి మీరు పే చేసిన వెంటనే మీకొక లైసెన్స్ అన్నది జనరేట్ అవుతదనమాట. దాని బిఫోరే ఐ రికమెండ్ యూ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ మ్యాథ్‌వర్క్స్ ఇలాగా. మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇలా డిస్‌ప్లే అవుతదనమాట. సో, యాహ్! ఇలా డిస్‌ప్లే అవుతదనమాట. మీరు పర్చేస్ చేసిన ఏమంటారు? ఏవైతే పర్చేస్ చేసుంటారో ఇక్కడ అవన్నీ డిస్‌ప్లేలో ఉంటాయి. చూపిస్తా ఉంటది. ఫ్రీ ట్రయల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొనున్న ఆన్‌లైన్ ట్రైనింగ్ సూట్ అని కూడా ఉంది. ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ ఇట్ ఇందులో. ఆహ్, ఇక్కడ అన్నీ డిస్‌ప్లే చేసుంటాయన్నమాట. సో, ఐ రికమెండ్ యూ టు సైన్ అప్ ఫర్ ద మ్యాథ్‌వర్క్స్. ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు మ్యాథ్‌వర్క్స్ అకౌంట్. ఒకవేళ మీకు డౌన్‌లోడ్ చేసుకోవాలని లేదు. కానీ ఫస్ట్ ఒకసారి టెస్ట్ చేయాలనుంది. ఒకసారి ట్రై చేయాలనుంది. ఎలా ఉంటది మ్యాట్లాబ్? నేను కంఫర్టబులా కాదా? ఇలాంటివన్నీ ట్రై చేయాలనుంది. సో, ఆహ్, ఇబ్బందేం లేదు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకొక అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇలాగా మ్యాట్లాబ్‌లోకి లాగిన్ అవుతారు గదా! ఐల్ షో యూ. సో, మ్యాట్లాబ్ ఆన్‌లైన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో కూడా మీరు మ్యాట్లాబ్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫర్ లిమిటెడ్ అవర్స్. ఫర్ 20 అవర్స్ పర్ వీక్ అనుకుంటాను. సో, 24/7 దాంట్లో వర్క్ చేయటానికి ఉండదు. లిమిటెడ్ అవర్స్ మీరు మ్యాట్లాబ్ ఆన్‌లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో మనకిక్కడ మ్యాట్లాబ్ వాళ్ళు ట్రైనింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫ్రీగానే ఇదంతా. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇదంతా ఫ్రీగానే ఉంటది. మ్యాట్లాబ్ ఆన్ ర్యాంప్, సిమ్యులింక్ ఆన్ ర్యాంప్, మెషిన్ లెర్నింగ్ ఆన్ ర్యాంప్ అని ఇంకా చాలా ఉన్నాయి. చాలా కోర్సెస్ ఉన్నాయి. సెల్ఫ్ పేస్డ్ అంటే మీ ఇష్టం వచ్చిన ఐ మీన్ వెనెవర్ యూ ఆర్ కంఫర్టబుల్ అప్పుడు కూర్చుని మీరు చదువుకోవచ్చు. సో, ఇందులో చాలా ఉన్నాయి. సర్క్యూట్ సిమ్యులేషన్, మెషిన్ లెర్నింగ్, పవర్ సిస్టమ్స్. సో, ఇలాగా 124 పేజెస్‌లో ఉన్నాయి రిజల్ట్స్ అన్నీ. చాలా కోర్సెస్ ఉన్నాయి. చెక్ ఇట్ ఔట్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఒకసారి మీరు బిఫోర్ స్టార్టింగ్ బిఫోర్ డౌన్‌లోడింగ్ ఇదొక్కసారి చూస్తే మీకు అసలు మ్యాట్లాబ్ అనేది ఏంటి అనేది ప్రాక్టికల్‌గా ఒక ఐడియా వస్తుంది. సో, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక డౌన్‌లోడ్ లింక్ జనరేట్ అవుతుంది కదా! డౌన్‌లోడ్ లింక్‌ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ఈ పేజ్‌లోకి నావిగేట్ చేస్తుంది. మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఓఎస్ ప్రకారం మీది ఒకవేళ విండోస్ అయితే డౌన్‌లోడ్ ఫర్ విండోస్, మ్యాక్ అయితే యాపిల్ అయితే డౌన్‌లోడ్ ఫర్ మ్యాక్
అండ్ లైనక్స్ సిస్టమ్ అయితే యూ కెన్ డౌన్లోడ్ ఫర్ లైనక్స్. నేను వాడుతుంది లైనక్స్. సో ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై లైనక్స్ మెషిన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే అండ్ గెట్ మ్యాట్లాబ్, మీరు ఒకసారి మీ కాలేజ్లో ఎంక్వైరీ చేయండి అడ్మిన్ సెక్షన్లో. బికాజ్ మ్యాథ్ వర్క్స్ మీరు ఒకవేళ బీటెక్ కాలేజెస్లో, మాస్టర్స్లో, పిహెచ్డి కాలేజెస్లో ఎక్కడ ఉన్నా కూడా మీ కాలేజ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, క్యాంపస్ వైడ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ స్టూడెంట్స్ అని ఉంది కదా, గెట్ మ్యాట్లాబ్ త్రూ యువర్ యూనివర్సిటీ. ఇది కంప్లీట్గా ఫ్రీగా మీకు స్టూడెంట్ సూట్ అనేది దొరుకుతుంది. సో you may already have access to MATLAB and Simulink if your university has campus-wide access and you create a MathWorks account using your student email address. మీ కాలేజ్లో మీకు స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు కదా, అది యూజ్ చేసుకొని మీరు మ్యాట్లాబ్లో మ్యాథ్వర్క్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక లైసెన్స్ అన్నది తీసుకుని అడ్మిన్ సెక్షన్లో అడగాలి. ఇదంతా లైసెన్స్ వాళ్ళు ఇస్తారు, తీసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్, సో యూ హ్యావ్ టు సైన్ ఇన్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ హ్యావ్ టు సైన్ ఇన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద లైసెన్స్. వాళ్ళు ఇచ్చే లైసెన్స్ నెంబర్ ఒకటి అక్కడ టైప్ చేస్తే మీకు డౌన్లోడ్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్, మీ క్యాంపస్లో యాక్సెస్ లేదు, క్యాంపస్ వైడ్ యాక్సెస్ లేదు, మీ కాలేజ్ ప్రొవైడ్ చేయట్లేదు అంటే సో స్టూడెంట్ సూట్ మీరు కొనుక్కోవచ్చు. అండ్ మీరు యాడ్ ఆన్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకసారి నేను ట్రై చేయాలి అని అనుకుంటే మ్యాట్లాబ్ ఆన్లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మ్యాట్లాబ్ మొబైల్ కూడా వచ్చింది. ఐఫోన్లో, ఐప్యాడ్లో, ఆండ్రాయిడ్స్లో అన్నిట్లో మీరు మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సిమ్లింక్ ఆన్లైన్ ఇది ఆల్రెడీ చూసాం కదా మనం, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్లో ఆన్లైన్ ట్రైనింగ్ సూట్ అని ఒకటి రిలీజ్ చేశారు. సో దీనిలో మీరు మ్యాట్లాబ్ ఫస్ట్ అసలు ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు. సో ఒకవేళ ఇదంతా విని మీరు ఇంత మనీ నేను అఫోర్డ్ చేయలేను, ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్, బట్ స్టిల్ క్యాంపస్ వైడ్ యాక్సెస్ కూడా లేదు, మా కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదు అండ్ ఐ కుడెంట్ బై ఇట్ అని అనుకుంటే డోంట్ వరీ, ఐ హ్యావ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ యూ. ఒక 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మ్యాట్లాబ్కి. అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ది GNU ఆక్టేవ్. ఆక్టేవ్ అనే సాఫ్ట్వేర్ మ్యాట్లాబ్కి 97 to 98% చాలా సిమిలర్గా ఉంటుంది. సేమ్ సింటాక్స్ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ టూల్ బాక్సెస్ ఉంటాయి. మ్యాట్లాబ్కి ఇంకొక సిస్టర్ లాంటిదని చెప్పచ్చు GNU ఆక్టేవ్. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ అన్ని ఓఎస్ఎస్లో పనిచేస్తుంది. అంటే విండోస్లో, యాపిల్లో, లైనక్స్లో మూడిట్లో పనిచేస్తుంది. సో మీరు మ్యాట్లాబ్లో రాసుకున్న స్క్రిప్ట్స్ అంటే మీ కాలేజ్ ల్యాబ్లో ఇచ్చి ఉంటారు కదా, మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా .m స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో రన్ అవుతాయి. కంపాటబుల్ అనమాట, డ్రాప్ ఇన్ కంపాటబుల్ విత్ మెనీ మ్యాట్లాబ్ స్క్రిప్ట్స్. సో దిస్ ఈజ్ GNU ఆక్టేవ్. సెకండ్ వన్ వచ్చేసి సైలాబ్. ఇది డసాల్ట్ సిస్టమ్స్ వాళ్ళది. సైలాబ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని కూడా కాంపిటీషన్స్కి వాడుతుంటారు, విజువలైజేషన్కి వాడతారు. ఇది కూడా మొత్తం అన్ని ఓఎస్ఎస్కి సపోర్ట్ చేస్తుంది, విండోస్కి, లైనక్స్కి, మ్యాక్కి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆక్టేవ్లో సిములింక్ లాంటి టూల్ బాక్సెస్ లేవు. అంటే డైనమిక్ సిస్టమ్ మోడలింగ్కి కావాల్సిన టూల్ బాక్సెస్ లేవు, కానీ సైలాబ్లో ఉంది అనమాట. ఎక్స్కాస్ని మనం సిములింక్కి రీప్లేస్మెంట్గా వాడుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ థర్డ్ వన్ పైథాన్. ఎస్, మీరు విన్నది కరెక్టే, పైథాన్ని కూడా మనము మ్యాట్లాబ్కి రీప్లేస్మెంట్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు టూల్ బాక్సెస్ అన్ని థర్డ్ పార్టీ లైబ్రరీస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, విచ్ సమ్టైమ్స్ ఈజ్ నాట్ సేఫ్ అని నా ఫీలింగ్. సో బట్ స్టిల్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ రీప్లేస్మెంట్. పైథాన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. పైథాన్లో మనకి మ్యాట్ప్లాట్లిబ్ అని, సైపై అని, నంపై అని ఇలాంటి టూల్ బాక్సెస్ ఉన్నాయి.
ఇవి మ్యాట్రిసెస్‌కి యూజ్ చేసుకోవచ్చు. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అయితే మనము గ్రాఫ్స్ విజువలైజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అదండి ఈరోజు మనం మాట్లాడుకున్నది. ఈరోజు మనం మాట్లాడుకుంది మొత్తం సమ్మరీలో చూస్తే మ్యాట్లాబ్ ఫ్రీ సాఫ్ట్‌వేరా? కాదు. లైసెన్స్ మనం కొనుక్కోవాలి. ఇట్స్ ఎ లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? స్టూడెంట్స్ అయితే ఎలా చేసుకోవాలి? జనరల్ పర్పస్ అంటే హోమ్, స్టాండర్డ్ ఇవి ఎలా చేసుకోవాలి? ప్రొఫెషనల్‌గా యూజ్ చేసుకునే వాళ్ళు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎంత ప్రైజింగ్ అన్నది కూడా మనం చూసాము. అండ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్ ఏంటి అని కూడా మనం చూసాము. ఫస్ట్ మ్యాథ్ వర్క్స్‌లో అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన సూట్స్ ఏమైతే ఉన్నాయో స్టూడెంట్ సూటా, ప్రొఫెషనల్ సూటా, జనరలా, స్టాండర్డా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మనకు కావాల్సిన ఎక్స్ట్రా టూల్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ యూ కెన్ పే. అండ్ దెన్ మనకు ఒక డౌన్లోడ్ లింక్ జనరేట్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవటం ఇష్టం లేదు అంటే మ్యాట్లాబ్ ఆన్లైన్ అనే ఒక ప్రొవిజన్ కూడా ఉంది. దాన్ని యూజ్ చేసి ఫస్ట్ మ్యాట్లాబ్ సాఫ్ట్‌వేర్‌తో కంఫర్టబుల్ అవ్వచ్చు. అండ్ దెన్ ఫర్ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోలేము, అంత బడ్జెట్ మనం అఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళు క్యాంపస్ వైడ్ లైసెన్స్‌ని తీసుకోవచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. చూసారు కదా! ఒకవేళ మీ దగ్గర మ్యాట్లాబ్ ఆఫీషియల్ సాఫ్ట్‌వేర్ లేకపోయినా GNU ఆక్టేవ్ ఆర్ సైలాబ్ ఆర్ పైథాన్ లాంటివి యూజ్ చేసి రాబోయే మన ఫ్యూచర్ వీడియోస్‌ని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. అండ్ మనం నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి యూజర్ ఇంటర్ఫేస్‌ని అర్థం చేసుకుందాం. ప్రాక్టికల్‌గా కోడింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం లేదా టెక్నికల్ వీడియోస్ కోసం మన ది తెలుగు టెక్ ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సాఫ్ట్‌వేర్ నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ లెర్నింగ్. Now that I've been put through, I never got anyone's help. I had to